అసలు ఆ బాణప్రయోగం ఏమిటి, ఆ ధనస్సు పట్టుకోవడం ఏమిటి, ఆ యుద్ధం చేయడం ఏమిటి రామచంద్ర అని వాళ్ళు ఆశ్చర్యపోతే ఆయన అన్నారు, నాయన ఇలా యుద్ధం చేయడం అనేటటువంటిది, ఇటువంటి యుద్ధం చూడడం అనేటటువంటిది అన్ని వేళలా సంభవం కాదు. ఎందుకంటే ఇలా యుద్ధం చేసేవాళ్ళు లోకంలో ఇద్దరే ఉన్నారు, ఒకడు నేను, ఇంకొకడు త్రయంబకుడు పరమశివుడు. మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలు వబ్జ గర్భాండము నిండ రామ వసుధాదిపుడేశుడు వజ్ర సాధనా ఖండిత పంక్తి కంఠ కనకంఠ పురాంతక శైలచాలనోద్దండ బల ప్రచండ పురదండ విఖండన చండకాండములు. రామచంద్రమూర్తి తన ఎడం చేత్తో బంగారు కోదండాన్ని పట్టుకుని అక్షయమానము నీరంలోంచి బాణములను తీసి విచ్చినారిని టంకారం చేసి దిక్కులను విదిక్కులను నింపేసి ఆ బాణాన్ని కోదండంలో సంధించి లంకాపట్టణం మీదకు విడిచిపెట్టినప్పుడు మెరుపులు కురిపిస్తూ ఆ బాణాలు వచ్చి లంకని కాల్చేస్తుంటే, రావణ నీలాంటి వాళ్ళు 1,00,000 మంది రావణులు రామచంద్రమూర్తి ముందు నిలబడలేదు. నేను నిలబడగలనని అనుకుంటున్నావేమో, నేను చెప్తున్నాను, రాముని యొక్క ధర్మము చేత ఈ లంకాపట్టణము ఎన్నడో కాలిపోయింది. ఈ లంక కాలిపోతూ నాకు దర్శనమిస్తోంది.